నమస్కారం. నేను మైలవరపు వెంకటేశ్వరరావు. ఈవేళ మళ్ళీ మనం ఈ అష్టశాస్త్ర సిరీస్లో కంటే 8 మంది శాస్త్రాల యొక్క సిరీస్లోకి పునరాగమనము మళ్ళీ మనం ప్రవేశించాం దీంట్లోకి. ఈవేళ 8వ శాస్త్ర గురించి చెప్పుకుంటాం. ఆర్య శాస్త్ర. ఆర్య అంటే పెద్దవాళ్ళు, శ్రేష్ఠులు, ఉత్తములు, గొప్పవాళ్ళు అని అర్థము. పూజ్యుడు అని చెప్పాలి ఇక్కడ. ఆర్య అంటే మనం దేవుడు కదా, మరి పూజ్యుడు, పరమ పూజ్యుడు, పవిత్రుడు అని చెప్తాం. ఈయన ఏం చేశాడాయా అంటే మీకు నవగ్రహ పీడలు, ఇంక ఈ గ్రహం ఆ గ్రహం రాకండి, కేతు అండి, ఇంకోటండి, ఎవరికి ఏ గ్రహం ఉందో ఎవరికి తెలియదు. ఏదో మామూలుగా బయట నీకు గ్రహపీడ ఉందా, ఏలినాటి శని వచ్చిందా. ఏలినాటి శనిలో రాష్ట్రానికి దేశానికి అధిపతులు అయ్యారు. ఇప్పుడు అధిపతిగా ఉండి నడుపుతున్న మోడీ గారు, పూర్వ దాంట్లో చెప్పుకున్న మోడీ గారి పేరు వచ్చినాయి. ఈవేళ అవసరార్థం చెప్పాలి ఇక్కడ. మోడీ గారికి ఏలినాటి శని ఉన్నప్పుడే ఆయన ప్రధాని అయ్యాడు. మరి ఎలా చెప్పండి. ఇప్పుడు మరి ఏలినాటి శని ఉందండి అంటే తగలడిపోతాడండి. తగలడిపోయాడా. సిద్ధరామయ్య అలాగే అయ్యాడు. ఇంకా బోల్డ్ మంది అయ్యారు. ఒకళ్ళిద్దరు కాదు. యడియూరప్ప గారిని కూడా మా కర్ణాటక వాళ్ళు, అలాగే ఆంధ్ర వాళ్ళు ఏలినాటి శనిలో బాగుపడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. శని అందుకనే శని మహాత్ముడు అంటారు మామూలుగా దాన్ని. ఆయన మహాత్ముడు, ఆయన కారకుడు. మీకు జీవితం ఎలా నడపాలో మీరు తప్పు చేసే దగ్గరుండి ఈత మీద 4 చరిచి జీవితం సరిచేశాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఏంటంటే కష్టం వచ్చిందంటే పాపం తీరుతుందిరా అబ్బాయి అని. పుణ్యం వచ్చిందంటే పుణ్యం అంటే సుఖము వచ్చిందంటే పుణ్యం పోతుందిరా అబ్బాయి అని అర్థం. మీరు తెలుసుకోండి. సుఖంగా ఉందంతా అంటే ఏదో అవుతుంది, మన పుణ్యం తరిగిపోతుంది అని లెక్క అక్కడ. సరే, ఈ ఆర్య శాస్త్ర గురించి చెప్పుకుందాం. ఈయన చాలా విశేషమైన ఆయన. గ్రహ పీడలు తొలగిస్తాడు. పూర్వజన్మలో కర్మలను కూడా ఆయన తొలగించగలడు. ఈయన ఈ రోగాలు, కష్టాలు, పాపాలు ఇక్కడ చేసుకునే కొన్ని అయితే పూర్వజన్మ నుంచి పెంచినవి కొన్ని ఉంటాయి. అవి అనుభవిస్తాక కదా ఇక్కడ పుట్టాలి అని చెప్పుకున్న లోగడ కూడా ఒకసారి. అలాగా ఇక్కడ పుట్టిన దాన్ని ఇక్కడ తీర్చుకుంటూ వెళ్లాల్సిందే కదా. అప్పుడు వచ్చే కష్టాలన్నింటినీ కూడా తీర్చే ఆయన ఈయనే. కష్టాల్లో ఆకస్మికము, స్వయంకృతములు, సంచితములు, ప్రాపంచికములు అని ఉంటాయి. ఈ అర్థం కానట్టు ఏ సంస్కృత పదాలు చెప్పను నేను ఎప్పుడు ఎవరికని. అలా కాదు, మీరు చేసినవి, మీరు కూడా తెచ్చుకున్నాయి, అనుకోకుండా మీకు తగులుకున్నాయి, అలా అన్నమాట. ఆ పాపాలు మీ చుట్టూ తిరుగుతుంటాయి. అయితే వీటన్నిటినీ కూడా దానివలన రోగాలు, కష్టాలు వస్తాయి. అప్పులు, కష్టాలు ఎలా ఉన్నా ఆడ ఆరోగ్యం పాడైపోతే ఇంకంతకన్నా నరకం కూడా ఉండదని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పింది అందుకునే కదా. వైద్యం నారాయణ హరి అని చెప్పంటే ఈయనే నారాయణ స్వరూపుడు, వైద్య స్వరూపుడు, ధన్వంతరి ఈయన. సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి శరణమయ్యప్ప అని చెప్పి ఆర్యశాస్త్రాన్ని చెప్పుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా. సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి అయ్యప్ప శరణం అని కొలుచుకోవాలి మీరు అందరూ. అయ్యప్ప అంటే తండ్రి అని అర్థం మీకు. ఆర్యశాస్త్ర అంటే గురువు. మీకు ఇక్కడ ఉత్తముడు అని కూడా ఒక అర్థం ఉంది. గురువు మనకి శాస్త్ర అంటే గురువు అంతే. అయితే శబరిమలలో ధర్మశాస్త్ర పట్టబంధంతో తపస్సు చేసుకుంటూ చక్కగా ఉంటారు కదా ఆయన. ఈయన ఆరోగ్య శాస్త్ర అని కూడా ఈయన పేరు చెప్పాను కదా మీకు. ఈ ఆరోగ్య శాస్త్ర పట్టబంధంలో ఏమి ఉండరు. ఈయన యోగపీఠంలో ఉండరు, మామూలుగానే ఉంటారు. ఈయన అమృత భాండాన్ని పట్టుకుని ఉంటారు. మీకు ఇలా అకాల మృత్యుని తొలగించటం, ఈ సర్వరోగాల్ని నివారించటం, సర్వ పాపాలని తొలగించటం. ధన్వంతరి దేవత ఎలా ఉంటుందో, ధన్వంతరి దేవత అంటే దేవత దేవుడు అయినా ధన్వంతరి ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తే ధన్వంతరి. అలాగే మన ధన్వంతరి ఈయన అమృత భాండంతో ఉంటారు. ఈయన ఆ ధన్వంతరి కూడా అమృత భాండము, ఒక జలగ కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ ఈయన జలగ ఉండదు. ఇక్కడ మామూలుగా ఈ పాపాలు తీర్చడానికి అమృత భాండము చక్కగా ఇవ్వడానికి ఒక గరిట అన్నట్టు ఒకటి ఉంటుంది ఆయన చేతిలో. గరిట కాదు అది, గరిటలాగా ఉంటుంది, ఒక దండము అది ఒకటి. అలాగే
ఈయన అశ్వవాహనము ఏంది, ఈ రూపంలో అత్యంత వేగవంతంగా నడిచే ఒక అశ్వము, అది కూడా తెల్లగా ఉంటుందట. అలా పట్టుకుని సర్వరోగ నివారణార్థం సర్వభక్తులను రక్షించే దాని గురించి ఈయన అమృత కలశం పట్టుకుని ఆ తెల్లటి గుర్రం మీద ఎక్కి కూర్చున్నారు ఆయన. అది ఆయన పద్ధతి. ఇక ఆయుధములంటే ఆయుధములు ఏమీ లేవు. సర్వరోగ నివారణ అమృత కలశం ఒకటే. ఇంకొక చేతిలో చెప్పాను కదా, ఆ గరిట లాంటిది ఒకటి ఉంటుంది. చతుర్భుజ రూపంలో మూలికలు ఉంటాయి. ఇంకొక దాంట్లో అభయముద్ర అది ఉంటుంది. చిన్ముద్ర అన్నమాట. అభయ అంటే ఇది. మీకు ఇలా కూడా అభయ అంటాం. రకరకాల ఏదో ముద్ర, వరద ముద్ర, అభయ ముద్ర అలా అంటాం. మనం వేయక్కర్లేదు, వారు వేశారు. వారి గురించి అది. కోటి చంద్రుల చల్లదనం ఎలా ఉందో అంటే కోటి సూర్యప్రభ అని కొంతమందిని చెప్పుకుంటాం కదా. ఇక్కడ శాస్త్రాన్ని ఒక చోట చెప్పాం, వేరే శాస్త్రానికి చెప్తాం దాన్ని. ఇక్కడ చంద్రుల్లాగా చల్లగా ఉంటాడు ఈయన. అది కోటి చంద్రుల ప్రభావం ఉంటుంది. దీర్ఘమైన వ్యాధులు, ఈ చర్మ వ్యాధులు, మానసిక వ్యాధులు, మైండ్ సరిగా ఉండదు కదా, వీళ్ళందరూ కూడా ఆ శాస్త్ర మూలమంత్రం అంటే ఇవే. సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే స్వామియే శరణమయ్యప్ప అనంతే. అదే మూలమంత్రం. నిద్రలేమి ఇంకొకటి ఆయన తలుచుకుంటూ ఉండాలి. అలాగే మీకు ఈ శబరిమలలో అభిషేకం చేసిన నెయ్యి తెస్తుంటారు కదా, ఆ ఉన్న దగ్గర వీళ్ళ లేకపోతే ఉన్న దగ్గర సేకరించుకుని ఆ నెయ్యి అలాంటి ఈ దీర్ఘ రోగస్తులకి కొద్దిగా నాలుగు మీద అంటిస్తూ ఉంటే కూడా బ్రహ్మాండంగా పనిచేసేస్తుంది. దాంట్లో ఏమీ లేదు. ఈయనని శనివారం నాడు పూజిస్తామని చెప్పుకోవడం ఉంది. నీలి రంగు పుష్పములు, శంకు పుష్పములు ఉంటాయి కదా, నిత్యం పుష్పిస్తుంది శంకు పుష్పం. అది చిన్న పాదులా ఉంటుంది, అది వేసుకున్నా సరిపోతుంది. పూజిస్తే శనిపీడ పోతుంది, సర్వపీడలు పోతాయి. దాంట్లో ఏమీ పెద్ద విశేషమే కాదు. అయ్యప్ప, ఆరోగ్య అయ్యప్ప, ఆర్య అయ్యప్ప అని చెప్పాను కదా మీకు. ఇక్కడ మళ్ళీ ఒకసారి అందరినీ తలుచుకున్నట్టుగా ఉంటుంది. ఒకసారి చెప్పేస్తాను మీకు. ఆదిశాస్త సృష్టికి మూలకారకుడు అని చెప్పాను మీకు. మహాశాస్త రాజసం చూపిస్తాడు ఆయన. ధర్మశాస్త్ర యోగ ప్రతిభను చూపిస్తాడు ఆయన, యోగ మార్గాన్ని. జ్ఞానశాస్త్ర బుద్ధి ఇస్తాడు. కళ్యాణ శాస్త్ర సంహారం అంటే ఈ సంహారాలు అయ్యి ఉండవు. కళ్యాణ శాస్త్ర వచ్చేటప్పటికి కాపురం ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి యువకుడు ఎక్కడైనా ఆర్యంగా యువకుడు ఇక్కడ అలా వస్తాడు. గజశాస్త్ర విపరీతమైన శక్తిని ఇస్తాడు. కిరాపశాస్త్ర శత్రువులను తమిళపడేస్తాడు అంతే. ఇక చివరగా ఆరోగ్య శాస్త్ర, ఆర్యశాస్త్ర రూపం మనకి సంపూర్ణమైన ఆరోగ్యము, చక్కగా బతికే ఒక వీలు ప్రసాదిస్తాడు ఆయన. ఆయన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి. ఆయనే ధర్మశాస్త్ర, అష్టశాస్త్ర రూపములో ఉన్న అయ్యప్పని అందరినీ మనం చెప్పుకున్నాం, తలుచుకున్నాం, ప్రార్థించుకున్నాం. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుని ఈ ఎపిసోడ్ని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. శుభమస్తు.